కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. ఆ సంఘటనని ఖండిస్తూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చింది. అందుకు అనుగుణంగా శనివారం చీరాల పట్టణంలోని అన్ని వైద్యశాలలు మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చీరాల ఏరియా వైద్యశాల నుండి ర్యాలీగా వైద్యులు బయలుదేరి గడియార స్తంభం సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ప్లాకార్డులు చేతబట్టి నిరసన తెలియజేశారు. కోల్కతాలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినిపై అగంతకులు చేసిన అత్యాచార ఘటన కలిచివేసిందని, ఈ దుశ్చర్య చాలా బాధాకరమని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ పి శ్రీకాంత్, చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి, డాక్టర్ శ్రీదేవి, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆడదాన్ని పంచుకున్నారు. అది కూడా ఒక హాస్పిటల్లో డ్యూటీ చేయడం కోసం ఉన్న డాక్టర్ని 3 గంటల సేపు హింస పెడుతుంటే ఏం చేస్తుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మొత్తం స్టాఫ్, సెక్యూరిటీస్, సూపరింటెండెంట్ వీళ్ళందరూ బయటకు అంత హింస పెట్టి చంపేసి ప్రాణం పోయి ఆమె అంత పెనుగులాడి అరిచి ఆమె ఎముకలు ఇరిగిపోయినా కూడాను ఎవరికి ఆమె అరుపులు వినిపించలేదా? ఆమె కేకలు వినిపించలేదా? వీళ్ళు ఈ ముగాలు చేసే అగత్యాలు ఎవరికి కనిపించలేదా? చాలా అన్యాయం జరిగింది. ఆమెకే కాదు, ఇట్లాంటి దృష్టికి రానివి చాలా మంది ఉన్నాయి. ఒక సిస్టర్ ని కూడా ఇదే రకంగా చంపేశారు. ఈ విధంగా వైద్య సిబ్బందిపై దాడులు 1 కాదు 2 కాదు, మేము కడుపులో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ చేసి అయిపోయే లోపల ఈ రోజు ఏమి కాకుంటే బాగుండు అనే రకంగా మేము డ్యూటీ భయంగా పనిచేస్తున్నాము. ఈ రకమైన పరిస్థితి వైద్య సిబ్బందికి ఉండకూడదు. మేము తాగుబోతులు వీళ్ళందరూ వచ్చినప్పుడైతే మరీ ఇంకా ఇబ్బందిగా ఉంది. మాకు పోలీసులు రక్షణని ఎక్కువ పెంచండి, హాస్పిటల్ ని సేఫ్ జోన్ కింద పెట్టి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఈ ధర్నా చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఏజీ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన. సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని చాలా అత్యంత దారుణంగా, క్రూరంగా చంపినటువంటి ఘటనలో వైద్య లోకం మొత్తం దేశమంతటా అట్టుడికిపోతుంది. వైద్యశాలల్లో రక్షణ, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో, చట్టాలు చేయడంలో కొద్దిగా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి చట్టాలను కొద్దిగా సవరణ చేయాలని చెప్పేసి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అట్లానే గవర్నమెంట్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, అట్లానే ప్రజా సంఘాలు, వివిధ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఒక వైద్యులపై జరిగినటువంటి దాడినే కాకుండా మహిళలపై జరిగినటువంటి దాడిలాగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆగస్టు 14th దేశమంతటా, 15th అందరూ దేశమంతటా స్వతంత్రం జరుపుకుంటున్నటువంటి ముందు రోజు 14వ తారీఖు అదే మెడికల్ కాలేజ్ మీద 5,000 మంది నుండి 7,000 మంది దాడి చేసినటువంటి ఘటన జరిగింది. ఎప్పటి నుండో మనం కోరుకుంటా ఉన్నాం, వైద్యుల వారి యొక్క వృత్తిని సక్రమంగా నిర్వహించడానికి వైద్యశాలల్లో తగిన పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు కావాలని కోరుకుంటూ ఉన్నాం. మనం చూసాం కోవిడ్ టైంలో అందరూ వైద్యులు కూడా వారి యొక్క ప్రాణాలకు తెగించి కోవిడ్ సేవలు అందించడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, నర్సింగ్ స్టాఫ్ ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కోవిడ్ టైంలో పేషెంట్స్ కి డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వెళ్తూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి వైద్యో నారాయణ హరి అన్నట్టుగా వాళ్ళ ప్రాణాలు సైతం పక్కన పెట్టి వైద్యం చేయడం జరిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి మనం బయటపడి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, వైద్యశాలలపై దాడులు, వైద్యులపై దాడులను ఐఎంఏ తరఫు నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా కూడా
డాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఓన్లీ అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకే చూడటం జరుగుతుంది. దీనికి అందరికీ మూల కారణం కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఒక మహిళా డాక్టరే కాదు, అందరూ కూడా డాక్టర్ అన్నారు. ఒక మహిళ మీద కూడా అత్యాచారం జరిగింది. దీన్ని కూడా అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు కూడా గుర్తెరిగి వీరు ఐఎంఏతో పాటు కలిసి వస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటు ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మెడికల్ స్పెషాలిటీస్, అట్లాగే ఈఎన్టీ అసోసియేషన్, అట్లా అక్కడ అన్ని అసోసియేషన్స్ కూడా నర్సింగ్ స్టాఫ్, లాయర్స్, హాస్పిటల్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా మాతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.